అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి దర్యాప్తు కేంద్రం సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే రంగంలోకి దిగిన ఎన్ఐఏ పలు కీలక అంశాలు రాబట్టినట్లుగా సమాచారం. పహల్గామ్కు వచ్చిన పర్యాటకులను ఎన్ఐఏ విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక అనుమానిత ఉగ్రవాది తనతో మాట్లాడినట్టు మహారాష్ట్రకు చెందిన ఓ పర్యాటకుడు వెల్లడించారు. తాను కశ్మీర్ పర్యటనకు వెళ్లగా అక్కడే దాడికి ముందు రోజు ఒక ఉగ్రవాది తనతో మాట్లాడినట్లు ఆ యువకుడు చెప్పాడు. ఉగ్రవాదుల ఊహా చిత్రాలను ఎన్ఐఏ విడుదల చేసిన తర్వాత తనకు గుర్తుకు వచ్చినట్లుగా మహారాష్ట్రకు చెందిన ఓ పర్యాటకుడు తెలిపాడు. దీనికి సంబంధించిన వివరాలతో జాతీయ దర్యాప్తు సంస్థకు మెయిల్ చేసినట్లుగా వివరించాడు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన అతడు కీలక వివరాలను వెల్లడించారు. ఏప్రిల్ 21న గుర్రపు స్వారీ కోసం పహల్గామ్కు వెళ్లానని, అయితే అక్కడ ఉన్న మ్యాగీ స్టాల్ వద్ద ఆహారం తినేందుకు ఆగానని చెప్పాడు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి వచ్చి, "నువ్వు హిందువా? కశ్మీర్కు చెందిన వ్యక్తిలాగా కనిపించడం లేదు" అని అడిగాడు. ఆ తర్వాత అతడు నా పక్కన ఉన్న వ్యక్తితో కూడా మాట్లాడాడు. ఈరోజు రద్దీ తక్కువగా ఉందని మాతో చెప్పాడు. అతడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో మాకు అర్థం కాలేదు. తర్వాత రోజే అక్కడే ఉగ్రదాడి జరిగిందని మీడియాకు వివరించాడు. జాతీయ దర్యాప్తు సంస్థ ఉగ్రవాదుల ఊహా చిత్రాలను విడుదల చేసిన తర్వాతే తనకు జరిగిన విషయం గుర్తుకు వచ్చిందన్నాడు. ఆ రోజు మ్యాగీ స్టాల్ వద్ద డబ్బులు చెల్లించే సమయంలో నెట్వర్క్ సమస్య వచ్చిందని, దీంతో అతడి నెంబర్ తీసుకుని కిందకు వచ్చాక డబ్బులు చెల్లించారన్నాడు. ఇలా తనకు గుర్తుకు వచ్చిన విషయాలన్నింటినీ ఎన్ఐఏకు మెయిల్ చేశారని వివరించాడు. అయితే అధికారుల నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. వారు సంప్రదిస్తే సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. యువకుడితో మాట్లాడిన మరుసటి రోజు అక్కడే ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పర్యాటకుల సమీపానికి వచ్చి కాల్పులు చేశారు. ఇందులో 26 మంది పర్యాటకులు మరణించగా అనేక మంది గాయపడ్డారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.